దైవ గ్రంథంలో మనము అపోస్తుల కార్యములు అనే పుస్తకాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ అపోస్తుల కార్యములు అనేటువంటి ఈ పుస్తకాన్ని మరి వైద్యుడైనటువంటి లూకా గారు రాశాడు అనేటువంటి ప్రియులార విషయాన్ని మనము తెలుసుకుంటూ వస్తున్నాం. లూకా ఒక వైద్యుడు, ఒక స్కాలర్గా మనం చూస్తున్నాం. అంత గొప్పవాడు, దేవుని యొక్క మాటలను గూర్చి వ్రాయాలనుకున్నాడు. రాయాలి అని అనుకున్న అతడు దేవుని సంగతులను పరిష్కారముగా తెలుసుకొని చాలా చక్కగా ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘం ఎలా ఉండాలి, సంఘ చరిత్ర ఏంటి, సంఘము ఏ రీతిగా ఆనాటి దినాలలో హింసలు పొందింది, బాధలు అనుభవించారు, అవన్నీ కూడా మనము చెప్పుకుంటూ పౌలు గారి యొక్క ప్రయాణాలను గురించి మనం ధ్యానం చేశాం. మొదటి ప్రయాణంలో పౌలు గారితో పాటు బర్నబా గారు, వారితో పాటు మరి యోహాను అనేటువంటి మారు పేరు కలిగిన మార్కు గారు కూడా ప్రయాణం చేసి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వారు ప్రయాణమై వెళుతూ ఉండగా పంపూలియా అనే ప్రదేశానికి వచ్చినప్పుడు యోహాను గారు వెనక్కి తిరిగి రావటం, ఆ తర్వాత పౌలు గారు బర్నబా గారు ప్రయాణించి వారు 2 సంవత్సరాల వ్యవధిలో కాలములో 12 నుండి 1500 మైళ్ళ దూరము వెళ్ళి దేవుని సువార్త చేశారు. ఆ సువార్తలో ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎన్నో అవమానాలు పొందారు, ఎన్నో రీతులుగా ఈడ్చబడ్డారు, కొట్టబడ్డారు. అయినా మొదటి ప్రయాణాన్ని చాలా ఘనంగా ముగించుకున్నారు. ఇక ఆ తరువాత పౌలు గారు బర్నబా గారు 2వ ప్రయాణం చేయాలనుకున్నప్పుడు వారి మధ్యలో మరి యోహాను గారిని బట్టి మార్కు గారిని బట్టి కొంచెం వివాదం జరగటం, దాన్ని బట్టి వారు వేరుగా మరి పరిచర్యలను జరిగించటం, ఆ తరువాత పౌలు గారు శీలను వెంటబెట్టుకొని 2వ ప్రయాణాన్ని జరిగించటం మనం చూసాం. ఈ 2వ ప్రయాణంలో 2800 మైళ్ళ దూరం వారు ప్రయాణం చేశారు. 3 సంవత్సరాల కాలములో వారు సువార్తను చేసి మరలా తిరిగి అంతియొకయకు వచ్చారు అని మనం దేవుని వాక్యములో ఆ 2వ ప్రయాణాన్ని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక ఈ రోజు నుంచి మనము ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు గారి యొక్క 3వ ప్రయాణాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రియులారా, ఈ పౌలు గారి యొక్క 3వ ప్రయాణంలో మనము గ్రహించినట్లయితే, ఒకటి పౌలు గారితో తిమోతితో పాటు తీతు, ఇంకా కొంతమంది వ్యక్తులు 3వ ప్రయాణములో ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే, 2వ ప్రయాణాన్ని ముగించుకున్నటువంటి పౌలు గారు 3వ ప్రయాణానికి ముందుగా అతడు కొన్ని దినాలు అంతియొకయలో ఉన్నట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. ఆ విషయాలు ఒక్కసారి మనము చదువుకుందాము రండి. బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము వాక్యములో నుండి 23వ వచనాన్ని మనము చదువుకుందాం. అక్కడ కొంతకాలముండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును పురుగియా యందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరిచెను. చాలండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగములో మనము చూస్తే అంతియొకయకు తిరిగి వచ్చారు, అంటే స్థానిక సంఘానికి తిరిగి వచ్చారు. సంఘానికి తిరిగి వచ్చిన తరువాత ప్రియులారా కొన్ని దినాలు వారితోనే ఉన్నాడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ పౌలు తన బృందముతో బయలుదేరి అతడు వరుసగా
గలతీయ ప్రాంతమందును పురుగియా యందును సంచరించుచు శిష్యులనందరినీ ఏం చేస్తున్నాడు? స్థిరపరచుచుండెను అనే వాక్యం ప్రియులారా మనము చదువుకున్నాం. నిజంగా క్రైస్తవ జీవితములోనండి శ్రమలు వస్తాయండి. క్రైస్తవ జీవితములో నిందలు వస్తాయి, అవమానాలు కలుగుతాయి, ప్రాణాపాయ పరిస్థితులు కూడా వస్తాయి. కానీ క్రైస్తవ జీవితానికి కావలసింది ఏంటంటే ఒక స్థిరమైన జీవితం కావాలి. స్థిరమైన జీవితం కావాలి అనంటే స్థిరపరిచేవారు కావాలి, హెచ్చరించేవాళ్ళు కావాలి, బలపరిచేవాళ్ళు కావాలి, వారిని ఆదరించేవాళ్ళు, ఓదార్చేవాళ్ళు కావాలి. ఎందుకంటే సంఘము అనగానే లేక శిష్యులు అనగానే దేవుని నమ్మినవారు, దేవుని ఎరిగినవారు. దేవుని ఎరిగినటువంటి వారి జీవితములో కొన్నిసార్లు బాధలు కలుగుతాయి, కొన్నిసార్లు వేదన కలుగుతుంది, కొన్నిసార్లు దుఃఖం వస్తుంది, కొన్నిసార్లు తట్టుకోలేనటువంటి ప్రతికూలతలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితులలో స్థిరపరిచేవారు కావాలి, స్థిరపరిచేవారు కావాలి. వాక్య భాగములో మనము చూస్తే స్థిరపరిచేవారు కావాలి అని అంటే స్థిరపరిచేవారు స్థిరపరచబడిన వారై ఉండాలి. స్థిరపరిచేవారు స్థిరపరచబడిన వారై ఉండాలి. ఇప్పుడు నేనున్నాననుకోండి, నాకు శ్రమ కలిగింది, శ్రమలో నేను బాధపడి, నేను దుఃఖపడి, నేను వేదన చెంది, నా తోటి సహోదరులు ఎవరైనా శ్రమలో ఉంటే వారిని నేను ఓదార్చగలనా? వారిని నేను స్థిరపరచగలనా? నా శ్రమలో నేను స్థిరముగా ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు నేనేం చేయగలను? ప్రియులారా, స్థిరపరచగలను. ఒకసారి మనందరము ప్రియులారా చదువుకున్నటువంటి వాక్య భాగములోనే పౌలు గారి మొదటి ప్రయాణంలో జరిగినటువంటి సంఘటన అండి. వాక్యములో చూద్దాము రండి. 14వ అధ్యాయము. 14వ అధ్యాయములో మనము చూస్తే 20వ వచనాన్ని మనము 19వ వచనాన్ని చదువుకుందామండి. అంతియొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయెను అని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ప్రియులారా, ఇక్కడ మనందరికీ తెలుసు, మొదటి ప్రయాణంలో బర్నబా పౌలు గారు వారు వెళుతూ ఉన్నటువంటి సమయములో ప్రియులారా, వారు లుస్త్రా అనే ప్రదేశంలో ఉన్నప్పుడు అంతియొకయ నుండి ఈకొనియ నుండి కొంతమంది తిరుగుబాటు చేసేటువంటి యూదులు వచ్చారండి. వచ్చి పౌలు గారిని రాళ్లతో కొట్టారు, అవమానపరిచారు. రాళ్లతో కొట్టినప్పుడు, ఆ అవమానపరిచినప్పుడు అతడు చనిపోయాడు అని అనుకొని అతన్ని ఈడ్చుకొని వెళ్ళారు. ఊరి వెలుపలికి ఏం చేశారు? ఈడ్చుకొని వెళ్ళారు. వారందరి మధ్యలో శిష్యులు ఉన్నారు. ఆ ఈడ్చుకొని వెళుతున్న సందర్భంలో శిష్యులు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో శిష్యులు చూస్తూ ఉండగానే ఆ చనిపోయాడు అని అనుకొనినటువంటి పౌలు గారు తిరిగి లేచి పట్టణములో ప్రవేశించి అక్కడ నుండి అతడు బర్నబాతో కూడా కలిసి దెర్బేకు వచ్చాడండి. ఆ ప్రాంతానికి వచ్చి అనేక మందిని శిష్యులుగా చేసి అతడు ప్రియులారా అక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలను విశ్వాసములో దృఢపరిచి, మీరందరూ భయపడకండి,
నాకు ఈ శ్రమలు కలిగాయని, ఈ బాధలు కలిగాయని, నేను ఏడవబడ్డానని, రాళ్లతో నన్ను కొట్టారని, నేను చనిపోయాను అని అనుకొని నన్ను ఈడ్చుకుంటూ ఊరి వెలుపలకు తీసుకుని వెళ్ళారని మీరేం బాధపడకండి. ఎందుకంటే అనేక శ్రమలను మనము అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి మనం అని వారిని విశ్వాసమందు నిలకడగా ఉండాలని చెప్పి హెచ్చరిక చేసినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. దెబ్బలు తిన్నవాడు, ఏడవబడినవాడు, అవమానపరచబడినవాడు, రాళ్లతో కొట్టబడినవాడు ఆరోగ్యంగా ఉన్న వారి విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? దృఢపరుస్తున్నాడు. వాస్తవానికి ఆదరణ ఎవరికి కావాలి? ప్రియులారా, ఓదార్పు ఎవరికి కావాలి? బలపరిచే విధానం ఎవరికి కావాలంటే పౌలు గారికి కావాలి. దెబ్బలు తిన్నది ఆయన, అవమానపరచబడింది ఆయన, ఏడవబడింది ఆయన, చనిపోయాడు అని చెప్పి ఈడ్చుకొని ఊరి వెలుపలకు తీసుకొని వెళ్ళి పడవేసింది ఆయన్ను బలపరిచే వాళ్ళు కావాలి. కానీ ఒక ప్రక్క రక్తము కారుతూ, మరో ప్రక్క రాళ్ల దెబ్బలు తిని, మరో ప్రక్క వేదన చెందుతూ, దుఃఖాన్ని అనుభవిస్తూ, ఆ బాధ భరిస్తూ కూడా ఆరోగ్యంగా ఉన్న శిష్యులను ఏం చేస్తున్నాడు? దృఢపరుస్తున్నాడు. మీరు విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఈ శ్రమలను బట్టి మనము బాధపడకూడదు. ఈ శ్రమలు మన జీవితానికి ఎన్నతగినవి కాదు. కాబట్టి మీరందరూ కూడా విశ్వాసములో నిలకడగా ఉండండి, చెదిరిపోవద్దు అని వారిని స్థిరపరుస్తున్నట్లుగా, బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, అంత బలమైనటువంటి దెబ్బలతో, గాయాలతో, మరణకరమైన పరిస్థితిలో ఉండి కూడా శిష్యులను బలపరుస్తున్నాడు అంటే పౌలు గారు ఎవరండి? విశ్వాసములో స్థిరపరచబడినవాడు, స్థిరముగా నిలిచినవాడు, శ్రమలలో భయపడనివాడు, కష్టాలలో భయపడనివాడు, తన ప్రాణం పోవటానికైనా పరిచర్యలో ఇష్టపడినటువంటి వాడు, పానార్పణముగా తన జీవితాన్ని దేవుని ఎదుట పోయబడినవాడు. కాబట్టి మనకొచ్చే చిన్న చిన్న శ్రమలలో, చిన్న చిన్న కష్టాలలో మనము చెదిరిపోకూడదు. మన విశ్వాసం బలహీనమైపోకూడదు. క్రీస్తునందు మనము బలముగా ముందు కొనసాగాలని మనము గుర్తు చేసుకోవాలి. 3వ ప్రయాణంలో బయలుదేరినటువంటి పౌలు గారి బృందం గలతీ ప్రాంతానికి వెళ్ళిపోయారండి. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతములో ఉన్నటువంటి వారందరినీ కూడా వారు ఏం చేస్తున్నారంటే స్థిరముగా ఉండండి అని వారిని స్థిరపరుస్తున్నాడు. ఫ్రుగియా ప్రాంతాలకు వెళ్ళిపోయి ఆ ప్రాంతములో స్థిరపరుస్తున్నట్లుగా ప్రియులరు సంచరిస్తూ దేవుని మాటలనే మీరు గైకొనండి, దేవుని కొరకు బ్రతకండి అని వారికి అనేకమైనటువంటి విషయాలను చెప్పి వారిని ప్రియులారా ఎంతగానో బలపరిచినట్లుగా, వారిని ఎంతగానో ప్రియులారా హెచ్చరిక చేసినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. కాబట్టి విశ్వాసములో బలహీనపరిచేవారు కాదు, ఈ రోజున విశ్వాసములో ఎవరు కావాలి? మనకు బలపరిచేవారు కావాలి. విశ్వాసములో బలహీనపరిచేవారు కాదు, విశ్వాసములో మన స్థిరముగా నిలిపేవాళ్ళు కావాలి. అప్పుడే సంఘము క్షేమముగాను, సంఘము అభివృద్ధి చెందుతూ ఆధ్యాత్మికమైన స్థితిలో దేవుని కొరకు బ్రతకగలదు అని దేవుని వాక్యము ద్వారా మీకు తెలియచేస్తున్నాను. ఆ రీతిగా ప్రియులారా వాళ్ళు దేవుని పరిచర్య జరిగిస్తున్నారు. ఈ లోపున ఎఫెస్సు అనేటువంటి ప్రదేశానికి ఒక విద్వాంసుడు వచ్చాడండి. ఆయన పేరే అపోల్లో అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడండి. ఆ వ్యక్తి ఎటువంటి వాడో ఒకసారి బైబిల్లో చదువుదాం రండి. 18వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనము నుండి చదువుకుందాం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెస్సునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడయుండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో
ధైర్యముగా మాటలాడనారంభించెను. చాలండి. ఇక్కడ మనకు అపోల్లో అనేటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి ఎవరట? విద్వాంసుడు. ఎవరండి? విద్వాంసుడు. లేఖనములలో ప్రావీణ్యము కలిగిన వాడిగా మనము చూస్తున్నాం. ఎవరు? అపోల్లో. ఏ ప్రాంతానికి చెందినవాడు? అలెక్సాంద్రియా ప్రాంతానికి చెందినవాడు. ప్రియులారా, అలెక్సాంద్రియా ప్రాంతానికి చెందినటువంటి ఈ అపోల్లో అనే వ్యక్తి చాలా చదువుకున్నవాడు, విద్వాంసుడు అని మనము గుర్తించాలి. అంత మాత్రమే కాదు, ఇతన్ని ఒక స్కాలర్గా ఆనాటి దినాలలో ప్రియులార చూచారండి. స్కాలర్ అంటే మామూలు విషయమా? విద్వాంసుడు అంటే, పండితుడు అనంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి, గొప్పవాడు అని చెప్పాలి మనం. పైగా ఇతడు లేఖనములలో ప్రావీణ్యత కలిగిన వాడు అని మనము చూస్తున్నాం. ఇటువంటి వ్యక్తి ఎఫెసు అనే ప్రదేశానికి వచ్చాడండి. ఎఫెసు అనే ప్రదేశానికి వచ్చి సమాజ మందిరములో దేవుని సంగతులను వివరిస్తున్నాడు. సమాజ మందిరములో అంటే ఎఫెసులో సమాజ మందిరము ఉందంటే అక్కడ ఎవరున్నారని? యూదులు ఎక్కువ శాతం ఉన్నారని మనము గుర్తించాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. దేవుని సమాజ మందిరములో చేరి దేవుని సంగతులను బాగా వివరిస్తున్నాడండి. విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు, చాలా ప్రియులార బలవంతుడు, జ్ఞానవంతుడు. వెళ్ళి సమాజ మందిరములో బోధిస్తున్నాడు. అందరూ కూడా దేవుని సంగతులు వింటున్నారు. ఇప్పుడు అదే ఎఫెసులో అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి భార్య భర్తలు ఉన్నారు. ఎందుకు? రెండవ ప్రయాణంలో వాళ్ళు పౌలు గారితో పాటు ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయారు? ఎఫెసుకు వచ్చి ఆగిపోయారు కదా. వారు ఎఫెసుకు, కొరింథు నుండి ఎక్కడికి వచ్చారు? ఎఫెసుకు వచ్చి ఆగిపోయారు. అక్కడ ఆగిపోయారు. ఇప్పుడు అదే పట్టణంలో ఈ అపోల్లో అనేటువంటి వ్యక్తి వచ్చాడు. ఆ అపోల్లో అనేటువంటి వ్యక్తి సమాజ మందిరములో బోధిస్తున్నాడు. ఇతడు విద్వాంసుడు, ఒక మంచి స్కాలరు. ఇతడు చాలా చక్కగా వాక్యాన్ని వివరిస్తున్నాడని తెలుసుకొనిన అకుల, ప్రిస్కిల్లాలు కూడా అక్కడికి వెళ్ళారండి. అతడు చెప్పే మాటలు బాగా విన్నారండి. బాగా వినిన తర్వాత ఆ వ్యక్తిని తన ఇంటికి తీసుకొచ్చారు. ఎవరు? అకుల, ప్రిస్కిల్లాలు. ఎవరిని? అపోల్లో అనే విద్వాంసుడిని. అంత గొప్ప విద్వాంసుడిని డేరాలు కుట్టుకునేటువంటి అకుల, ప్రిస్కిల్లాలు ఇంటికి వాళ్ళు రప్పించుకొని వాళ్ళు చేసిన పనేంటో తెలుసా అండి? విద్వాంసుడికి పరిపూర్ణమైన వాక్యాన్ని బోధిస్తున్నారండి. చూడండి, వాక్య భాగములో మనము చూస్తే 26వ వచనం అండి. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి ఎవరికి విషదపరుస్తున్నారు? విద్వాంసుడైన అపోల్లోకి. ప్రియులారా, ఏదో చిన్నగా డేరాలు కుట్టుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉన్న అకుల, ప్రిస్కిల్లాలు ఏం చేస్తున్నారండి? దేవుని వాక్యమును అతనికి విషదపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. అపోల్లో ఎవరు? విద్వాంసుడు. లేఖనాలలో ఏం కలిగిన వాడు? ప్రావీణ్యత కలిగిన వాడు. ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు కదా. బైబిలే పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించిన తర్వాత, ఇక అపోల్లో విద్వాంసుడు అన్న తర్వాత, అపోల్లో ఒక లేఖనాలలో ప్రవీణుడు అన్న తర్వాత ఇంకా ఆయనకి వాక్యం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఆయనకి విషదపరచవలసిన అవసరం ఏముంది? ఆలోచించండి మీరు. అకుల, ప్రిస్కిల్లాలు చిన్నవారే గాని పౌలు గారంతటి గొప్పవానితో పరిచర్య చేసిన జత పనివారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? జత పనివారు. ఎవరితో జత పనివారు? పౌలు గారితో జత పనివారండి. చదువుకున్నాక పోయిన వారంలో మళ్ళీ చదువుదాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే పౌలు గారు అతని గురించి ఏమి చెబుతున్నాడో 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును
నా వందనములు చెప్పుడి. ఏవండి, పౌలు గారు అకుల ప్రిస్కిల్లాల్ని ఏమని పిలుస్తున్నాడండి? నా జత పనివారు అని పిలుస్తున్నాడు. అకుల ప్రిస్కిల్లాలు ఎవరు? కేవలం డేరాలు కుట్టుకుంటూ దేవుని పరిచర్యలో సహకరిస్తున్నటువంటి ఒక కుటుంబం అండి. ఒక కుటుంబం భార్యాభర్తలుగా కేవలం డేరాలు కుట్టుకుంటూ బ్రతుకుతున్నటువంటి వీళ్ళు పౌలు గారితో తిరుగుతూ, పౌలు గారితో సువార్త చేస్తూ పౌలు గారితో సమమైన వారయ్యారు, జత పని వారయ్యారు. వీళ్ళేమైనా విద్వాంసులా? ఏమండి, వీళ్ళేమైనా విద్వాంసులా? వీళ్ళేమైనా బాగా చదువుకున్న వాళ్ళ? కాదే. ఏదో కొద్ది గొప్ప చదువుకున్నటువంటి వారే, కానీ విద్వాంసుడు చదువుకున్నంత విద్య వీళ్ళకి లేదు. అకుల ప్రిస్కిల్లాలకంత విద్య లేదండి. కానీ వీళ్ళు ప్రియులారా, ఇదిగో వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధిస్తున్న అపోల్లోను చూచి, ఎఫెసులో అపోల్లోను చూచి, ఇతడు విద్వాంసుడైనా లేఖనాలలో ప్రవీణుడైనా ఇంకా ఇతనికి తెలియవలసిన విషయాలు చాలా ఉన్నాయి, కాబట్టి మేము తెలియచేయాలి అని అనుకున్నారండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. బాగా చదువుకున్న ఒక స్కాలర్ని అక్కడ కూర్చో, నేను నీకు పాఠం చెబుతా విను అని వీళ్ళు అన్నారనుకోండి, సామాన్యమైన వ్యక్తులు వింటారా? అసలు కూర్చుంటారా? ఏ మనసు వస్తుంది వాళ్ళల్లో? ఏ మనసు ఉంటుందండి? నేనేమో విద్వాంసుణ్ణి, లేఖనాలలో ప్రావీణ్యత కలిగిన వాడిని, ఆఫ్టర్ వీళ్ళెంత డేరాలు కుట్టుకునేటువంటి వీళ్ళు నాకు బోధ చేయటం ఏంటి, నాకు వినిపించటం ఏంటి అనేటువంటి అహం ఉంటుందా ఉండదా చెప్పండి? మనుషులలో తప్పనిసరిగా ఉంటుందండి, తప్పనిసరిగా ఉంటుందండి, అందులో ఏ డౌట్ లేదండి. కానీ అకుల ప్రిస్కిల్లాల దగ్గర ప్రియులర పాఠాలు నేర్చుకోవటానికి విద్వాంసుడు కూర్చున్నాడంటే అతనిలో ఎంత వినయం ఉంది, అతనిలో ఎంత తగ్గింపు ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఏవండి, ఒకవేళ మనమే అయితే, నేను నీకంటే వాక్యం బాగా తెలిసిన వాడిని, నీకంటే బాగా చదువుకున్నవాడిని, నీకంటే మంచి స్థితిలో ఉన్నవాడిని, నీకంటే మాకెక్కువ వాక్యం తెలుసు, మీరేంటి ఆఫ్టర్ మీరు నా దగ్గర నేర్చుకోవాలి కానీ మీరు నా దగ్గర నేర్చుకోవటం ఏంటి అని ఉండేవాళ్ళం మనమైతే. మన స్థితి అయితే అటువంటిది కదా. కానీ విద్వాంసుడైన అపోల్లో అకుల ప్రిస్కిల్లాలు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు, విషదపరుస్తున్నప్పుడు విన్నాడా, వెళ్ళిపోయాడా? మళ్ళీ చదవండి, ఆ మాటలు ఎంత బాగుంటాయి అంటే, అసలు మాటి మాటికి ఆ విషయాన్ని చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఒకసారి చూద్దామండి. 26వ వచనం. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. పూర్తిగా విషదపరిచిరి అంటే లేఖనముల యందు ప్రవీణుడైనా ఈయనకి తెలియాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. అవి ఎవరికి తెలుసు? అకుల ప్రిస్కిల్లాలకు తెలుసు. క్రైస్తవ సంఘం అండి ఇలా వెళ్ళిపోతే అండి ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటుందండి. భేదాభిప్రాయాలు ఉండకూడదు. నువ్వు చదువుకున్నవాడివి, నేను చదువులేని వాడిని, నేను బాగా చదువుకున్నవాడిని, నువ్వు చదువులేని వాడివి, నువ్వు మోటివాడివి, నేను చదువుకున్నవాడిని, నేను జ్ఞానవంతుణ్ణి, నువ్వు జ్ఞానహీనుడివి అనే భేదాభిప్రాయాలు ఎప్పుడు కూడా సంఘములో ఉండకూడదు. ఏవండి, ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారండి. 2 కొడుకులు ప్రియులరా బాగా చదువుకున్నారు, 2 కొడుకులు అస్సలు చదవలేదు, మోటి వాళ్ళు. అంత మాత్రాన ఆయన పిల్లలు కాకుండా పోతారా? చదువుకున్న వాళ్ళేరా నా కొడుకులు, చదువులేని వాళ్ళు నా కొడుకులు కాదు, వాళ్ళు మోటోళ్ళు అని అంటాడా తండ్రి? ఏమంటే అంటాడా? అనడు కదండి. చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వారైనా తన మాట విని వాళ్ళు జీవిస్తున్నప్పుడు ఆ తండ్రి నలుగురిని కూడా ఒకే రకంగా భావిస్తాడు, ఒకే రకంగా చూస్తాడు. నా పిల్లలు అనేటువంటి భావనతోనే ఉంటాడు కానీ అతన్ని వేరు భావం చూపించాడు. ప్రియులారా, పరలోకమందున్న తండ్రి కూడా భూమి మీద ఉన్నటువంటి మనందరినీ ఎంత చదువుకున్నావని ఎప్పుడైనా అడిగాడా మనల్ని?
నీకెంత లోక జ్ఞానం ఉంది అని అడిగాడా మనల్ని? ఆయన భూమి మీద ఎవరినైనా ఆయన కోరుకునేది ఒకటే, ఒకడు నశించిపోతున్న జీవితాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధత కలిగి యేసు రక్తములో కడగబడి రక్షించబడిన వాడైతే అతడు దేవుని దృష్టికి విలువైన వాడే. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఏవండి, రక్షించబడిన వాడు భాగ్యవంతుడండి. దరిద్రుడైన భాగ్యవంతుడే, దరిద్రుడైన భాగ్యవంతుడే. ఎందుకో తెలుసా? ఒక్కసారి మీరు యాకోబు పత్రిక వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి ప్రియులారా, ఎంత బాగున్నాయో. వాక్యంలో చూస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయము యాకోబు పత్రికలో మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు మనము చూద్దాం. క్షమించండి, 2వ అధ్యాయం అండి, 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో. ఎవరిని? ఏ విషయంలో? ఈ లోక విషయములో వాళ్ళు ఏమని పిలువబడుతున్నారు? దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఈ లోకమందు దరిద్రులైన వారిని. ఏవండి, విశ్వాసమందు ఏం చేశాడు? భాగ్యవంతులు. విశ్వాసమందు భాగ్యవంతులంటే వాక్యము ఎరిగి బ్రతుకుతున్నవారు, విశ్వాసములో కోల్పోకుండా జీవిస్తున్నవారు. లోకములో దరిద్రులే, కానీ విశ్వాసమందు వాళ్ళు ఇటువంటి వారు భాగ్యవంతులు. మీకు అర్థమవటానికి ఒక విషయాన్ని చెబుతాను. బైబిల్ గ్రంథంలో దరిద్రుడైన లాజరు మనకు తెలుసు, ధనవంతుడు కూడా మనకు తెలుసు ప్రియులారా. దరిద్రుడైనటువంటి లాజరు స్థితి ఏంటి? ఏవండి, లాజరు స్థాయి ఏంటి? లాజరు జీవిత విధానం ఏంటి? ఏవండి, ఆ దరిద్రుని యొక్క విధానాన్ని మనము చూస్తే, లాజరు జీవితాన్ని మనము చూస్తే కురుపులతో నిండినవాడు. ఏవండి, కురుపులతో నిండినవాడు. ప్రియులార, ఆకలి బాధతో ఉన్నటువంటి వాడు, వేదనతో ఉన్నవాడు, శ్రమలో ఉన్నవాడు, కష్టంలో ఉన్నవాడు, ఏ ఆదరణ లేనివాడు, ఎవరికి సహాయము పొందకుండా బ్రతుకుతున్నటువంటి వాడు దరిద్రుడు. దరిద్రుడు ప్రియులారా, తన జీవితము ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయిందంటే, కుక్కలు వచ్చి తన కురుపులు నాకుతుంటే ప్రియులారా, ఇదిగో కనీసం తోలుకోవటానికి కూడా చేతులు రానంత దరిద్రతలో ఉన్నాడు అతడు. ఏవండి, కానీ ప్రియులారా, అతడు అనుకున్నాడు, ఇదిగో నా ఇంటి దగ్గరలో ఉన్న ఈ ధనవంతుడు చాలా మంది పని వారిని కలిగి ఉన్నాడు, చాలా మంది అతనికి సహాయపడుతూ ఉన్నారు. ఇదిగో అతడు భోజనం చేసిన తర్వాత అతని బల్ల మీద నుంచే పడే రొట్టె ముక్కలు తీసుకొచ్చి బయట డస్ట్బిన్లో వేస్తున్నారు. ఆ ముక్కలైనా తిని బ్రతుకుదామనే ఉద్దేశంతో ఎక్కడ పడి ఉన్నాడు? ధనవంతుని వాకిట, ఇంటి వాకిట పడి ఉన్నాడండి. ఇంట్లోకి అవకాశం ఉందా? ఆయనకి వెళ్ళే అవకాశం ఉందా? ఇంటి వాకిట పడి ఉన్నాడండి. ఇంటి వాకిట పడి ఉన్నాడు. లోపలికి వెళ్ళే అవకాశం లేదు. లోపలికి రానివ్వరు ఈ దరిద్రుణ్ణి, ఈ లోపలికి రానివ్వరు ఈ వ్యక్తిని. ఎందుకు? ఒక ప్రక్కేమో మురికితో ఉన్నాడు, మరో ప్రక్కేమో కురుపులతో ఉన్నాడు, మరో ప్రక్క ఆ కురుపుల నుండి చీము రక్తము కారుతుంది, మరో ప్రక్క కుక్కలు నాకుతున్నాయి, మరో ప్రక్క ప్రియులర ఆకలి బాధతో ఉన్నాడు. ఎవరు రానిస్తారు అతన్ని? ఎవరు ఆహ్వానిస్తారు అతన్ని? కనీసం దారిపోయిన వాడైనా ఎవరైనా సహాయం చేస్తారా అతనికి? లేదండి, ఎవరు పట్టించుకోలేదు. ఇన్ని పరిస్థితులలో, ఇన్ని బాధలలో, ఇన్ని కష్టాలలో, ఇన్ని భయంకరమైనటువంటి ప్రియులరా బాధ అనుభవిస్తున్నటువంటి లాజరు విశ్వాసమందు మాత్రం భాగ్యవంతుడే. దేవునికి స్తోత్రం. ఎవరి ఏ విషయంలో భాగ్యవంతుడు అతడు? కుక్కలు నాకిన, కురుపుల నుండి చీము రక్తము కారిన, అందరూ నెట్టివేసిన, ఎవరు ఓదార్చేవారు లేకపోయినా, ఆకలి బాధతో ఉన్న, అతనికి ఎవరు పట్టించుకోకుండా జీవిస్తున్న విశ్వాసములో మాత్రం భాగ్యవంతుడిగానే ఉన్నాడు. విశ్వాసం తొలగిపోయిందా శ్రమల్లో? అటువంటి పరిస్థితులు విశ్వాసం తొలగిపోయిందా? విశ్వాసమందు భాగ్యవంతుడంటే ఎవరు అనంటే ఆ దరిద్రుడే, లాజరు. అతడు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అతన్ని కొనిపోయారు అని వాక్యంలో మనము చూస్తాం. ఏవండి,
ధనవంతుడు చనిపోయినప్పుడు ఎవరు రాలేదండి. ధనవంతుడు చనిపోయాడు, తీసుకెళ్ళిపోయారు. కానీ దరిద్రుణ్ణి తీసుకుని వెళ్ళటానికి ఎవరు వచ్చారండి? ఎందుకు వచ్చారు? దేవదూతలు వచ్చారు అనంటే దరిద్రుడు లోకములోనే అతడు, కానీ విశ్వాసమందు మాత్రము భాగ్యవంతుడు. తన్ను ప్రేమించిన వారికి ఆయన వాగ్దానము చేసిన కిరీటం ఇవ్వటానికి తీసుకెళ్ళిపోయాడు. ఎవరిని? లాజర్ని. ప్రియ సహోదరి సహోదరుడా, దరిద్రుడు అని నెట్టివేయకండి. దరిద్రుడని ప్రియులర చదువు రాదని వాడిని తేలిగ్గా చూడకండి. ఆత్మీయ జీవితములో విశ్వాసములో అతడు బలవంతుడైతే, విశ్వాసములో స్థిరపరచబడిన వాడైతే, విశ్వాసములో శక్తిమంతుడైతే, విశ్వాసములో వాక్యాన్ని నేర్చుకొని ఇంకా ప్రభు కొరకు బ్రతకాలని తపన కలిగిన వాడైతే అతడు విశ్వాసములో భాగ్యవంతుడు. ఆ వ్యక్తి దగ్గర నేర్చుకోవలసినవి చాలా ఉంటాయండి. దరిద్రుడైన లాజరు దగ్గరికి వెళ్ళామనుకోండి, కురుపుల బాధ ఏంటో నేర్చుకోవచ్చు. ఏవండి, ఒక కష్టం వస్తే ఎంత బాధపడాలో నేర్చుకోవచ్చు. ఒక ఆకలి అయితే ఆకలి బాధ ఏంటో మనము అతని దగ్గర నేర్చుకోవచ్చు. ఇంటి వాకిట రాత్రి పగలు ఎండలో ప్రియులరు ఎండుతూ, రాత్రి మంచుకు తడుస్తూ అక్కడే కూర్చుని ఉన్నాడంటే ఎండ బాధ ఏంటో తెలుసు, చలి వేదన ఏంటో అతనికి తెలుసు. పాఠాలు నేర్చుకోవచ్చు దరిద్రుల దగ్గర. కాబట్టి సంఘములో ఎవరైనా ఎప్పుడైనా చిన్న చూపు చూడకండి ప్రియులారా, ప్రేమతో చెబుతున్నాను. వారు విశ్వాసములో రక్షించబడిన వారైతే వాళ్ళు దేవుని దృష్టికి విలువైన వాళ్ళేనండి. విశ్వాస విషయములో బలవంతులుగా వారు ప్రభు కొరకు సాగిపోతుంటే, శ్రమలలో, కష్టాలలో, నిందలలో, అవమానాలలో, ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని కొరకు వారు నిలిచి ఉన్నారంటే వాళ్ళు బలవంతులేనండి. విశ్వాసములు వారి దగ్గర నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉంటాయండి. వాళ్ళ దగ్గర అనుభవ జ్ఞానం ఉంటుంది. మన దగ్గర ఏముంటుంది? చదివిన అనుభవం ఉంటుంది. అనుభవ జ్ఞానానికి చదివిన జ్ఞానానికి చాలా తేడా లేదా? ఏవండి, నాకు తెలిసిన వారిలో చాలామంది దైవ సేవకులు ప్రియులారా ఎంతగా వారి జీవితాలలో మోటువారంటే కనీసం బైబిల్ కూడా సరిగా చదవటం రానటువంటి మోటువాళ్ళు చాలామంది సేవకులు తెలుసు నాకు. కానండి, వారు మోకరిస్తే వాళ్ళు చేసే ప్రార్థన కానివ్వండి, వాళ్ళ భక్తి కానివ్వండి, వాళ్ళ ఆత్మీయత కానివ్వండి, వాళ్ళు పొందిన శ్రమలు కానివ్వండి, వాళ్ళ కష్టాలు కానీ జ్ఞాపకం చేసుకుంటేనండి వాళ్ళు పొందిన వాటిలో మనం ఎంత పొందాం చెప్పండి ప్రియులారా అనిపిస్తుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. విద్వాంసుడైతే అవ్వచ్చు, అపోల్లో గొప్పవాడైతే అవ్వచ్చు, కానీ నేర్చుకునే మనసు కలిగిన వాడా లేదా? కలిగిన వాడే. ఎక్కడ కూర్చున్నాడు? అయ్యా, మీరు పౌలు గారితో తిరిగారు కదా, పౌలు గారితో ఉన్నారు కదా, పౌలు గారితో దగ్గర ఉండి మీరు చాలా గొప్ప సంగతులు నేర్చుకున్నారు కదా, ఆ సంగతులు చెబితే నేను వినటానికి రెడీ, కూర్చుంటాను. నేను విద్వాంసుడినైనా, నేను లేఖనములలో ప్రవీణుడినైనా, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నాకు నేర్పించండి. ప్రియులారా వాళ్ళ దగ్గర కూర్చున్నాడండి. అకుల ప్రిస్కిల్లాలు అతనికి వాక్యాన్ని విశదపరిచారండి. అది తెలుసుకొని అతడు బయలుదేరాడు అక్కడి నుంచి. చూడండి ఒక్కసారి రండి, అపోస్తల కార్యముల దగ్గరకు వద్దాం. 18వ అధ్యాయము వాక్యములో నుండి 27. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చాను. ఇప్పుడు ఎవరితో ప్రియులారా అతడు పోటీ పెట్టుకున్నాడు? ఎవరితో వాదిస్తున్నాడు చెప్పండి? యూదులతో. ప్రియులారా ఎలా చేస్తున్నాడు అతడు? యూదుల వాదమును బహిరంగంగా గట్టిగా ఖండించుచు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎఫెసు నుండి ఈ అపోల్లో ఎక్కడికి వెళుతున్నాడంటే అకయకు వెళుతున్నాడు. అకయ అనగానే మనకు జ్ఞాపకం రావాలి? పోయిన వారంలో చెప్పాను నేను. అకయ అనగానే కొరింతు, ఏథెన్సు. కొరింతు, ఏథెన్సు ప్రాంతాలు ఎక్కడున్నాయి? అకయ. అకయ అనగానే బైబిల్ గ్రంథములో అకయ అనే మాట మనకు కనబడగానే ఈ మాటలే జ్ఞాపకం రావాలి. ఏంటి? ఓహో, కొరింతికి వెళ్ళాడా, ఏథెన్స్కి వెళ్ళాడా అనే మాటలు జ్ఞాపకం రావాలి. ఎందుకంటే అవి అకయ ప్రాంతాలు. పై ప్రక్కన మీరు మ్యాప్లో చూసుకోవచ్చు, అవి అకయ ప్రాంతాలు. అకయ అనగానే కొరింతు, ప్రియులారా
ఏదెన్సు ప్రాంతాలు జ్ఞాపకం రావాలి. అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇప్పుడు ఇతడు ఈ విద్వాంసుడు లేఖనముల యందు ప్రవీణత కలిగిన వాడు, అకుల ప్రిస్కిల్లాల దగ్గర నేర్చుకున్నటువంటి ఇతడు బయలుదేరి అకయ ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అక్కడ యూదులతో చెబుతున్నాడు, యేసే క్రీస్తు అని లేఖనాలను దృష్టాంతపరచి వారికి ఖండితముగా బోధించినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు గారు ఎక్కడ సంచరిస్తున్నాడు? గలతీయ, పురుగియా ప్రాంతాలలో సంచరిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ అపోల్లో అనేటువంటి విద్వాంసుడు ఎక్కడికి వచ్చాడు? ఎఫెస్కు వచ్చాడు. అంటే సువార్త ఎంత విరివిగా అందించబడుతుందో, ఎంత చక్కగా ప్రియులార విస్తరిస్తుందో మీరు ఆలోచించండి ప్రియులారా. ఇది జరిగిన తర్వాత ప్రియులారా, పౌలు గారు తిరిగి ఎక్కడికి వచ్చాడు అంటే ఎఫెస్సుకు వచ్చాడు. మళ్ళీ అంటే అపోల్లోనేమో అకయకు వెళ్ళిపోవటం, అకయ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన పౌలు గారు ఎక్కడికి వచ్చేసాడు? వాళ్ళ బృందంతో ఎఫెస్సుకు వచ్చాడు. ఎఫెస్సులు ఎవరున్నారు? అకుల ప్రిస్కిల్లాలు ఉన్నారు. అంటే అకుల ప్రిస్కిల్లాలు వాక్యం చెప్పి అపోల్లోను పంపించారు. అతడు అకయ ప్రాంతాలకు వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ అకుల ప్రిస్కిల్లాల దగ్గరకు ఎవరు వచ్చారు? పౌలు గారు వచ్చాడు. నిజంగా అండి, మాటి మాటికి ఇలా దైవ సేవకులు ఇంటికి వస్తే ఏమనుకుంటారు చెప్పండి? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి, ఏమంటారు? ఏమండి, ఒకసారి మీరు ఆలోచించుకోండి. నేను చెప్పను కానీ మీరే ఆలోచించుకోండి. కానీ అకుల ప్రిస్కిల్లాలు వెళ్ళారు, సమాజ మందిరములో వాక్యం చెబుతున్నటువంటి అపోల్లోని ఇంటికి తీసుకొచ్చారు. అతనికి దేవుని మార్గాన్ని చెప్పారు, అతన్ని ఆదరించారు, అతన్ని పరామర్శించారు. వాళ్ళ ఇంట అతన్ని చేర్చుకున్నారు. ఏవండి, ఇంట అతన్ని చేర్చుకున్నారు. అంతకుముందు పౌలు బృందాన్ని చేర్చుకున్నారు. ఇప్పుడు ప్రియులారా అపోల్లో గారిని చేర్చుకున్నాడు. వాక్యములో ప్రియులారా జీవించే వారంటే, ఆత్మీయులంటే వీళ్ళకి మహా ఇష్టం. ఇప్పుడు మళ్ళీ అపోల్లో వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎవరు వస్తున్నారు ఇక్కడికి? ఏమన్నా బాధపడ్డారా ప్రతిసారి వస్తున్నారని? లేదండి. అకుల ప్రిస్కిల్లాల విషయం ఒకటేనండి. ఆత్మీయ జీవితాలలో భార్యాభర్తలుగా వారు తనకున్న ఆస్తి కంటే, తనకన్న పని కంటే కూడా ప్రభు సేవకులతో కూడా పరిచర్య చేస్తూ ఆత్మలను సంపాదించాలనే కోరిక ఎప్పుడు ఉన్న భార్యాభర్తలండి. వీళ్ళకి పిల్లలున్నారో లేదో లేఖనాలలో వ్రాయబడలేదు, కానీ వీళ్ళ పేర్లు మాత్రం ఎక్కడ చూసినా అకుల ప్రిస్కిల్లా, అకుల ప్రిస్కిల్లా అకుల, ఇలా తప్ప వాళ్ళ పేర్లు ఎక్కడ వేరువేరుగా కనపడవండి. వాళ్ళు కలిసి ఉన్నారు, కలిసి పని చేస్తున్నారు, కలిసి ఆరాధన చేస్తున్నారు, దైవ సేవకులతో కూడా కలిసి పరిచర్య చేస్తున్నారు. కలిసి 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 అనే మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం వాళ్ళ విషయంలో. ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకములో మనం ఎప్పుడైనా సరే దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు మనము జీవిస్తున్నప్పుడు, దేవుని పిల్లలతో మనము కలిసి ప్రార్థించాలి. దేవుని పిల్లలతో కలిసి పరిచర్యలో పాలు పంపులు పొందాలి. దేవుని పిల్లలతో కలిసి, దేవుని సేవకులతో కూడా కలిసి దైవ చిత్తములో మనం ముందుకు వెళ్ళాలి. కలిసి వెళ్ళేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. దేవుడు కోరుకున్నది అది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ మేలుకరమైన మనోహరమైన మార్గములో బ్రతుకుతూ దేవునికి ఇష్టలుగా బ్రతికి ఈ చివరి దినాల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా నిత్య జీవం కొరకై సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా పౌలు గారి యొక్క 3వ ప్రయాణం, ఆ ప్రయాణంలో అతడు గలతీ ప్రాంతాలలో, పురుగియా ప్రాంతాలలో సంచరిస్తూ శిష్యులను స్థిరపరుస్తున్న విధానం మనం నేర్చుకున్నాం. ఇటు చూస్తే అకుల ప్రిస్కిల్లాలున్న ఎఫెస్సుకు విద్వాంసుడైనటువంటి అపోల్లో రావటం, అతడు దేవుని వాక్యాన్ని సమాజ మందిరములో బోధించటం, అకుల ప్రిస్కిల్లాలు అతన్ని తన ఇంట చేర్చుకొని దేవుని వాక్యాన్ని బహుగా వారికి విషదపరచటం, ఇవన్నీ దేవుని కార్యాలండి. కాబట్టి ప్రభువా, నీ సన్నిధానములో ఆధ్యాత్మికమైన జీవితములో నేను ఎదగాలంటే
ఇంకా నేను నేర్చుకోవలసింది ఎంతో ఉంది నాయన, మా బ్రతుకులలో ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఉంది నాయన అని తపన పడుతూ ప్రభు కొరకు బ్రతకటానికి మళ్ళా మనము దేవునికి అప్పగించుకొని ప్రభువులో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ కొందనాలు నాయన. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు. నీ సన్నిధిలో మమ్మలను బలపరచండి నాయన. నీ వాక్య క్రమములో మమ్మల్ని పెంచండి అయ్యా. నీ చిత్తములో నడిపించండి నాయన. మా పరిస్థితులన్నీ మీకు తెలుసు, ఎరిగిన వాడవు తండ్రి. తగిన రీతిలో శ్రమైన, కష్టమైన, హింసైన, బాధైన మా విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టక నాయన, క్రీస్తు కొరకు బ్రతికి క్రీస్తు ఉన్న లోకానికి మేము చేరుకొనుటకు సహాయము చేయండి. ఈ రాత్రి కాల సమయములో ప్రభు బల యొద్దకు వస్తున్నాము నాయన. ప్రభు యొక్క రక్త మాంసాల్లో మేము పాలు పంపులు పొందబోతున్నాము నాయన. యోగ్యకరమైన రీతిలో నాయన, భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఐక్యత కలిగిన మనసుతో, సమాధానము కలిగిన మనసుతో మీలో సాగిపోవుటకు తగిన సహాయము చేయండి. కృపతో జ్ఞాపకము చేసుకోండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నాయన ప్రభు శరీరమును బట్టి, రక్తమును బట్టి మీకు స్తుతి చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభు అయిన క్రీస్తు పేరిట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.